ఉండొచ్చు, ఖర్చు పెట్టే పైసలు ఉండొచ్చు, లేకపోవచ్చు. నార్మల్గా చేసుకోవడానికి కూడా మా ఊరికి అంత ఇది లేనప్పుడు మా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే కదా. పోలీస్ వ్యవస్థ కూడా మాకు సహకరించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి చెప్తున్నాను నేను. ఇది ఊరు జైరాబాద్ నియోజకవర్గం, కోహీర్ మండల్, సజ్జాపూర్ విలేజ్. ఇందు గ్రామంలో గ్రామ సర్పంచ్ వార్డు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నిన్న పొద్దున అనగా 10:30 నుంచి 11 గంటల మధ్యలో డ్రోన్ కెమెరాలు పెట్టి ఇట్టి తాలూకాలో కూడా జరిగినటువంటి ఎన్నికలుగా ఎట్లా చిత్రీకరిస్తారో. ఇప్పుడు విలేజ్లో అంటే ఏంది పరిస్థితి, పైకప్పులు ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. విలేజ్లో మొత్తం డ్రోన్స్ తిరిగినాయి. దానికి పోలీసు వారు ఏం చర్యలు తీసుకుంటున్నారు, విత్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మరి సాయంత్రం 6-5 కాకముందే మందు మరియు పొద్దున్న దాకా చిందు అన్నీ నడుస్తున్నాయి. కంప్లైంట్ పోలీస్ వాళ్ళకి మేము ఏ విధంగా చేసిన చర్యలు కూడా వ్యతిరేకంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళది రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా. మేము చెప్తున్నాను, నేను వాస్తవం చెప్తున్నాను. చెప్పేది ఏమన్నా ఉంటే కూడా మొన్న కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు మా ఊళ్ళో మద్యం కూడా అమ్ముతారు, ప్రతి ఊళ్ళో కూడా అమ్ముతారు. మా మద్యం అమ్మిన సమయంలో వచ్చిన ప్రతిసారి మా ఉన్న మద్యం అమ్మి ఒక దుకాణదారు ఉంది తప్ప వేరే ఎవరిని పట్టుకోలే. వాస్తవంగా చెప్పాలంటే మా విలేజ్లో 2-3 సార్లు వచ్చినా కూడా మా విలేజ్లో పట్టుకున్నారు, ఎవరిని ఒకరిని పట్టుకున్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళ దుకాణాలు కూడా 10-15 ఉంటాయి, మరి వేరే దాంట్లో పట్టుకోలే. మరి రాత్రి 10 అయినా మన ఒకరి దగ్గర చిందు చేస్తారు, దాన్ని పట్టుకోలే. మరి మా ఊర్లో ఇంతగానో ఎందుకు అట్లా చేస్తారు? డ్రోన్ కెమెరాలు పెట్టడం ఏడికి న్యాయం చెప్పండి. ఇప్పుడు విలేజ్లో రేకులు ఉంటాయి, బాత్రూమ్ ఉంటుంది, ఏదో చేస్తుంటారు ప్రత్యేకంగా ప్రైవేట్ కార్యక్రమాలు. లేడీస్కి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఇది ఎవరు చెప్పాలి? ఇప్పుడు జైరాబాద్ నియోజకవర్గం సజ్జాపూర్ విలేజ్ చూస్తాను, మొన్న మీరే వేసారు పేపర్లో. మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది? ఇట్లా ప్రైవేట్ పనులకు ఇంత హానికరం చేస్తూ తప్ప కాదా మరి చెప్పండి. ఇప్పుడు మరి రేపు ఎల్లుండి మళ్ళీ ఏముందో డ్రోన్లు పెడుతున్నారు, రేపు పొద్దుగాలు ఇంకేం పెడతారో ఎవరింటి మీదకి. ఇప్పుడు ఇంటికి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కూడా ఎలక్షన్ కమిషన్ మాకు ఇస్తలేదా మా విలేజ్కు చెప్పండి. ఇప్పుడు ఒక ఉండొచ్చు, ఖర్చు పెట్టే పైసలు ఉండొచ్చు, లేకపోవచ్చు. నార్మల్గా చేసుకోవడానికి కూడా మా ఊరికి అంత ఇది లేనప్పుడు మా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే కదా. పోలీస్ వ్యవస్థ కూడా మాకు సహకరించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి చెప్తున్నాను నేను. ఇది ప్లస్ మా ఊరు గ్రామ వార్డు మెంబర్లకు, నిలబడిన సర్పంచులు అభ్యర్థులకు, మా ఊరు కార్యకర్తలకు అందరికీ అభివందనలు. మరియు ఇంకా 3 రోజులలో ఏమేమి జరుగుతుందో చెప్తున్నాను నేను. మా ఊళ్ళో ఏమైనా కొట్టి కూడా చంపేయచ్చు, అంత డేంజర్ ఉంది మా ఊరు. డ్రోన్ కెమెరాలు పెట్టి చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే దానికి పెట్టారండి. మా విలేజ్ లో మొత్తం డ్రోన్లు తిరిగినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిద్ర అవుతుందా చెప్పండి? నేను డ్రోన్లు తింపే అవసరం ఏమున్నది? వాస్తవంగా చెప్పండి మీరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైనా డ్రోన్లు పెట్టాల్సిన అవసరమా? డ్రోన్ ఏమంది రాగండి ప్రైవేట్ గా. ఇప్పుడు నేను ఫంక్షన్ చేసుకుంటున్నా, 10 మంది ఉన్నారు నా ఇంటి కాడ అంటే, నేను ఫంక్షన్ చేసుకుంటే డ్రోన్ పెట్టుకో. ఊరు నిండా డ్రోన్ దింపుతారా అండి మీరు? దీనికి ఎవరు చెప్తారు చెప్పండి? సమాధానం చెప్పుడు దానికి. ఎలక్షన్ కమిషన్ నిద్రపోతున్నదా, లేకపోతే సాయంత్రం సంది మందు మాకు అవసరం లేదంటే మందు చెందు, మనకు అమూల్యమైన ఓటు వేసుకునే ప్రభుత్వం కావాలి, నిత్య జీవనం నడిచేది కావాలి. ఇట్లా అడ్డగోలుగా చేయడం మాకు అవసరం లేదు. మీరు ఏమైనా క్వశ్చన్లు అడిగేది అడగండి. మా ఇంట్లో నేను బాత్రూంలో స్నానం చేయబట్టింది సార్. నేను బయటకు వచ్చేసరికి మా వైఫ్ అనేది డ్రోన్ ఇట్లా పోతుందంటే నా వైఫ్ చెప్పినది నేను చెప్తున్నాను సార్. ఓకేనా? రైట్. మేము కంప్లైంట్ ఇచ్చి వస్తా. వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు మాకు వేసుకొస్తే నేను అక్కడనే పోతే మేము ఏం చేయాలి సార్? ఎలక్షన్ అవును, నేను నా రైట్, మీ రైట్స్ ఉంది, నేను వేస్తా కంప్లైంట్. ఇచ్చిన తర్వాత దొమ్మి కేసులను, పీటీ కేసులు వేసి మా ఉన్న వార్డు నెంబర్లను ఆ జైలు వేస్తే మేము ఏం చేయాలి? జైలు వేసి ఉన్న వార్డు నెంబర్లు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేయొద్దు కదా, అదొక పరిస్థితి వస్తుంది. మరి దానికి మీరు సహకారం చెప్పండి, దానికి మీరు సపోర్ట్ ఇస్తారా? మరి ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేస్తాం, మాది వీడియో ఉన్నది, అది పెడతాం. మేము డ్రోన్ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాం. మరి రేపు ఓట్లు వేయడానికి మాకు అధికారం స్వేచ్ఛ ఇస్తారా సార్? స్వేచ్ఛ ఎవరు తీసుకోకపోతే చేయాలి, అది వేరే విషయం సార్. మాకేముందంటే చిన్న ప్రాణాలు ఉన్న 100 మంది అక్కడ దొక్కపోతే మీరు ఎక్కడ పోవాలి? అదేంటారు సార్? వాస్తవంగా డ్రోన్లు పెట్టేదంత మరి ఇంతగానో దౌర్జన్యం చేసినప్పుడు మేము ఏం చేస్తాం సార్? చుట్టం కాదు, అది వాస్తవం. చట్టం ఎవరు చుట్టం కాదు.
మాకైతే రక్షణ లేదు మాకైతే సార్. రక్షణ లేదు కదా. మాకు రక్షణ లేదు. మాకు రక్షణ లేనప్పుడు మేము ఏం చేస్తాం సార్? మాకైతే రక్షణ. ఓ, పోయిన కానీ ఫిర్యాదు చే- పట్టించుకోవటం లేరు కదా. ఓకే, పట్టించుకోవటం లేరు. మాది కాదన్నప్పుడు మా ఇంటి మీద ఎందుకు తిరుగుతుంది మరి? అది ఏమందో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం పోలీసు వ్యవస్థకు లేదా సార్? ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటది కదా. చేయాలి. ఏం సపోర్ట్ కావాలి? పోలీసు వ్యవస్థ సపోర్ట్ మాకు ఉన్నది అనుకుంటున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు. కాబట్టి డోన్ లేనందుకు నిన్నటి సంది ఇప్పటిదాకా ఎవరు ఎందుకు రాలేరు? ఎంక్వైరీ చేసిరా మరి లేదా? పట్టించుకోలేదు. మమ్మల్ని బాగా వేసిపోతే కూడా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా మరి ఇంకా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. వాళ్ళే తీసుకుపోయి మాకు పొల వేసుకొని ఇప్పుడు జనాలు మా ఇంట్లో సీసీ కెమెరాలు ఇట్లా తిరిగినప్పుడు మాకు ఎందుకు సార్ ఇదంతా? అంత లెవెల్ చేసినప్పుడు మాకు ఏం అవసరం చెప్పండి?